వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుతున్నది స్వామీజీలు, మహర్షులు, మఠాధిపతులు, పీఠాధిపతులు. ఇలా నేను చాలా నమ్ముతాను. కానీ అనుకోకుండా ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూసిన తర్వాత స్వామి రమణానంద ఆ వీడియోలో మాట్లాడింది. ఆ వీడియో చూసిన తర్వాత వారి గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాను. ఫస్ట్ చూపిస్తాను. కానీ నాకు తెలిసి ఈ హైందవ భారతదేశంలో ఏ మఠాధిపతి, ఏ పీఠాధిపతి, ఏ స్వామీజీ ఎవ్వరూ ఈయనలాగా మాట్లాడలేదు. అంత దారుణంగా ఎలా మాట్లాడారు అని అనిపించింది. అసలు ఆ మాటలు వింటుంటే కాదు, వినిపిస్తాను ఫస్ట్, అప్పుడు మాట్లాడుకుందాం. నాకు ఎక్స్పీరియన్స్ కలిగింది. ఇంకా నేను తాళ విద్యలోకి రాలేదు, ఖాళీ విద్యలో ఉన్నాను. ఇంకా ప్రతిరోజు భోజనం అయిన తర్వాత అలా పడుకున్నప్పుడే ఆ మంత్రం చేస్తూ అట్లా పడుకునేవాడిని. మీకు ఏ మంత్రాలను ఉపదేశం చేశానో అవన్నీ నేను చేసి పడుకునేవాడిని. చూడండి, అట్లా పడుకున్నప్పుడు ఒక 18 సంవత్సరాల అమ్మాయి ఇక్కడ దాకా వేసుకుంది, మిడ్డి వేసుకొని నా ఎదురుగా కూర్చున్నది. ఇంకా అమ్మాయి ఎవరో కాదు, అమ్మవారి కాళీదేవి కూర్చున్నది. ఆమె ఎలా కూర్చున్నది అంటే ఆమె యొక్క మర్మాంగం నాకు కనపడుతుంది. నేను ఆమెతో మాట్లాడుతున్నాను. చూసారా, నాకు టెస్ట్ ఇప్పుడు. నేను అమ్మ ముఖం చూస్తానా, మర్మాంగం చూస్తానా? అమ్మ మాటలు సరిగా వింటానా, ఇక్కడ మర్మాంగం చూస్తానా? చూసారా, టెస్ట్ పెడతారు వాళ్ళు. ఈ రకంగా దశ మహావిద్యా దేవతల్లోన ఈ విధానం అన్నది ఉంటుంది. చూసారా బాబు? ఇది పాత వీడియోనా, కొత్త వీడియోనా, ఈయన ఎప్పుడు చెప్పాడు, ఇదన్నీ నాకు తెలియదు. కానీ నేనైతే ఈ వీడియోని ఇప్పుడే చూశాను. ఇంతకు ముందు చూస్తే ఖచ్చితంగా అప్పుడే ఈ వీడియో చేసేదాన్ని. చూడగానే దీని గురించి మాట్లాడాలనిపించింది. ఫస్ట్ వారి పేరేంటి, ఈయన పేరు కూడా నాకు తెలియదు. సిద్ధగురు అట, రమణానంద స్వామి. ఒక్కటే ప్రశ్న, అమ్మవారు మీకు మిడ్డీలో కనిపించారా? కొంచెమైనా తప్పుగా అనుకోకండి. జ్ఞానం ఉండే మాట్లాడారా, సోయిలో ఉండే మాట్లాడారా, లేకపోతే మీ గొప్ప కోసం మాట్లాడారా? మహాతపస్సులు, మహాయోగులు, ఎంత గొప్ప చరిత్ర మనది. ఇలా తీసిపడేసినట్టు చెప్పేసిండ్రు. అండ్ నాకు తెలిసినంత వరకు మంత్రోపదేశం చేస్తేనండి, మంత్రోపదేశం తీసుకున్న తర్వాత ఆ జపం చేయడానికి పడుకొని జపం చేయడం, లేకపోతే తినుకుంటూ జపం చేయడం తప్పు. అలా చేయకూడదు. అది ఎవరైనా కానీ, నేను విన్నది, నాకు తెలిసింది. తప్పైతే పెద్దలు క్షమించండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను విన్నంత వరకు ఒక మంత్రోపదేశం తీసుకుంటే చాలా నిష్ఠగా దానికి సమయాన్ని కేటాయించి, దానికి ఒక పద్ధతిలో కూర్చొని పరిశుభ్రంగా స్నానం చేసిన తర్వాత జపం చేయాలి. అంతేగాని తినేసిన ఇక పడుకోవడానికి వెళ్తున్నా, పడుకునేటప్పుడు జపం చేస్తా, ఏంటి మాటలు? అమ్మవారి గురించి అంత నీచంగా ఎలా మాట్లాడావు స్వామి? అసలు నేను స్వామి అని కూడా పిలవాలనిపించట్లేదు. అంతకంటే మాటలు అనాలనిపిస్తోంది, కానీ నా విజ్ఞత ఆపేస్తోంది. నీ పేరు కోసం, లేకపోతే మీ పలుకుబడి కోసం, లేకపోతే ఈ పేరుతో మీరు సంపాదించుకోవడం కోసమా, దేనికోసం అమ్మవారి గురించి అంత ఘోరంగా మాట్లాడారు? మిడ్డీలు వేసుకొని అమ్మవార్లు కనిపిస్తున్నారా అంటే ఎక్కడో ఈ స్వామీజీది ఇది విన్న తర్వాత ఈయన గురించి చెక్ చేస్తే మసాజ్లు చేసుకుంటారు. అదేం దేశం రా?
మసాజ్ల కోసమే పోతారు. షార్ట్స్ వేసుకున్న కొన్ని ఫొటోస్ చూసిన, అది బ్యాంకాకో థాయిలాండో ఇంకోదో నాకు తెలియదు. అంటే మీరు భక్తుల ముందు కాషాయంలో కూర్చొని అక్కడికి వెళ్ళినప్పుడు షార్ట్స్ వేసుకుంటారు కాబట్టి మీకు అలాంటి మానసిక ఆలోచనలు ఉన్నాయేమో కానీ అమ్మవారు నాకు ఎలా చెప్పాలో తెలియట్లే, అలా అంతా ఘోరంగా దర్శనమిస్తుందని మీరు చెప్పడం నిజంగా దరిద్ర భావజాలం. సనాతన హైందవ ధర్మం మీద కొట్టడం. మీకంటే క్రైస్తవులు ముస్లిమ్స్ నయం స్వామి, వాళ్ళు నయం మీకంటే. హైందవ ధర్మంలో పుట్టి హైందవ ధర్మ ఆచార వ్యవహారాలు సంస్కృతి పద్ధతి తెలిసి నిన్ను పరీక్షించడం కోసం ఏం స్వామి నువ్వేం చేసినావని నిన్ను పరీక్షించాలి? ఈ దేశం కోసం ఏమైనా చేసినావా? ధర్మరక్షణ కోసం ఏమైనా చేసినావా? చాలామంది హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు స్వామి. కరుడు గట్టిన మంచులో శరీరం అంతా కూడా గడ్డగట్టిపోతుంటే అక్కడ తపస్సులు చేస్తున్నారు. ఆ స్వాములు కూడా ఎప్పుడు చెప్పలేదు ఇలా మమ్మల్ని పరీక్షించడానికి అమ్మవార్లు ఇలా వచ్చారు అని. అంత హేయంగా ఎలా చెప్పగలిగారు? దయచేసి ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మీ గొప్ప కోసం దేవుళ్ళను అప్రతిష్ట పాలు చేసే ఎవ్వరూ కూడా స్వామీజీలని చెప్పుకోకండి. ఆ ట్యాగ్ తోటి సంపాదించుకోవాలనుకోకండి. నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఇదే చెప్పాలనిపించింది. కానీ మళ్ళీ చెప్తున్నా, నా సాంప్రదాయం, నా సంస్కృతి, నా హైందవ ధర్మం, నా దేవీ దేవతలు పవిత్రతకు చిహ్నాలే తప్ప పరీక్షించడం కోసం పరిమితులు దాటి హద్దులు దాటి కనిపించేటోళ్ళు కాదు. అలా కనిపిస్తున్నారని ఎవరైనా ఫీల్ అవుతే వాళ్ళ మానసిక పరిపక్వత అంతే అనుకోండి తప్ప నా హైందవ ధర్మం నిన్ని అనుమానించకండి, అవమానించకండి. నేను చెప్పింది కరెక్టా కాదా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఆర్ వాయిస్ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆర్థికంగా మాకు చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.